ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు వీడియో చేయబడినది కారణం ఏంటిదంటే, అందరూ అమ్మాయిల మీద మనసుగా ఒక్కొక్కటి ఇద్దరు ముగ్గురు ఇద్దరు బిడ్డలు ఉంటారు. బాగా దీనికి చర్యగా తీసుకునాలి. చిన్న చిన్న బాలలను కూడా ఇట్లా చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళను అసహ్యంగా ఖండించి అటువంటిలను చూసినా కూడా భూమి మీద ఉంచడం మనకు ఇష్టము లేదు. మనకి ఈ ప్రభుత్వం కూడా ఎక్కడికి వెళ్ళైనా స్పందించాలి. ఒక్క స్త్రీ ఇంటికి పోయి తిరిగి వచ్చేదాకా గ్యారంటీ లేదు. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇందులోపల ఏమీ తప్పులున్నా స్త్రీలను గౌరవించడమే మన ధర్మం. గౌరవించడం అమ్మ లాంటి స్త్రీలు కాబట్టి గౌరవించడమే మన ధర్మం. అందరూ స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. ఇందులోపల ఏమీ కూడా మనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మన్మలు ఉంటారు. మీ యొక్క పిల్లలను కానీ మీ యొక్క అమ్మాయిలను కానీ అట్లా చేస్తే నడుస్తుందా? ఎన్నో చూస్తున్నాం ఫ్రెండ్స్. మొన్న కర్నూలులో చూడండి, బస్సు దగ్ధమై 25 మంది అయితే చనిపోయినారు. వాళ్ళు పోయినారు, కానొస్తున్నారా? కానరారు. వీళ్ళు కూడా ఇప్పుడు కాలేజీకి ఇంటికి వచ్చేదాకా కూడా గ్యారంటీ లేకుండా జరుగుతున్నది దునియాలో. దీన్ని కొంచెం మౌనం పాటించి అంత శాంతించి అందరూ మేల్కొని అమ్మాయిలకు భద్రత, మనము సేఫ్టీ కలిగించాలి. అసుంటి నా యొక్క ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నేను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మస్తు చూస్తున్నాను. చిన్న చిన్న అవిటను బాలలను, పిల్లలను ఒక స్త్రీ ఇంటికి పోయి తోటలకు పోయి ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేకుండా చేస్తున్నారు దునియాలో. అట్లా కాదు, అందరూ స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎవరే కానీ నేను ఇట్లా మాట్లాడుతున్నాను, మీరు నన్ను తప్పుగా అనుకునకూడదు. మీరు కూడా చూస్తున్నారు పేపర్ స్టేట్మెంట్లలో కానీ, యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ. మొన్న ఇక్కడ ఆంధ్రలో జరిగింది, చిన్న అమ్మాయిని కూడా ఇట్లా రేప్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళను కఠినంగా చర్య తీసుకొని అక్కడిదక్కడనే ఉరిదీసి చంపడం బెస్ట్. భూమి మీద ఉంచే బదులు అన్ని చూసి ఇంకొకడు నేర్చుకుంటాడు. ఇటువంటి చెమట దద్దమ్మలను ఎవరు కూడా ఉండనీయకూడదు. ఎవరే కానీ అందరికీ అక్క చెల్లెళ్ళు, భార్యలు, అందరికీ బిడ్డలు అందరికీ ఉంటారు. నేను ఇందులో ఉన్న వీడియో చేసిన దానికి, ఈ మాటలు మాట్లాడిన దానికి యూట్యూబ్లో పెట్టి జరుగుతుంది. కాబట్టి మీరందరూ నన్ను సహకరించి లైకులు చేసి కామెంట్లు పెట్టి అందరూ మీరు నన్ను అర్థం చేసుకుంటారని, ఇందులోపల ఈ మాటలల్లో ఏమి తప్పు మాట్లాడినా కూడా మీరందరూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. తప్పులైతే క్షమించండి అని నా ఇష్టపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇందులోపల జరిగిన ఈ దునియాలో కాబట్టి అందరూ భద్రతగా మంచిగా స్త్రీలను గౌరవించడం నేర్చుకునేటి వీడియో తీసినాను. స్త్రీలను మనం ఎంత గౌరవించినా కూడా మనకు ఒక అమ్మ లాంటి, అమ్మ జన్మనిస్తేనే మనం ఈ దునియాలో చూస్తున్నాం. మన తల్లి లాంటిది. మన తల్లికి ఎలా ఉన్నదో వాళ్ళ దగ్గర కూడా అదే అందం ఉంటుంది. మన తల్లికి జన్మనిచ్చింది మనలను. మీరు కూడా అదే నేర్చుకోండి. అన్ని మంచి బుద్ధులు నేర్చుకోండి, మంచి లెక్కలు నేర్చుకోండి. ఇందులోపల ఏం చెడు ఉన్నా కానీ, ఏం చెడు మాటలు మాట్లాడినా నన్ను క్షమించండి. ఇట్లు మీ షాదు.